అబ్బాస్ కేరొస్తాం ఇది. వేర్ ఈజ్ మై ఫ్రెండ్స్ హోమ్ మీకు మరి ఎంతమందికి తెలుసో లేదు. ఆ సినిమాలో కథ అంటే ఈ రోజైనా చూడండి మీరు ఎంత కమర్షియల్ పెద్ద అసలు ఓన్లీ ఇలాంటి సినిమాలు చూసే వాళ్ళకైనా కూడా అందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ అది నచ్చకుండా అయితే ఉండదు గ్యారంటీగా. అది ఆ సినిమా కథ ఏంటో చెప్తాను. ఒక పిల్లాడు రోజు స్కూల్కి లేట్గా వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. వాళ్ళ నాన్న ఏదో వీడిని కొడుతున్నాడు, వాళ్ళ అమ్మని కొడుతున్నాడు. కానీ రోజు లేట్గా రావడం వల్ల వాళ్ళ హోంవర్క్ సరిగ్గా చేసుకొని రావట్లేదు. ఓపెనింగ్ సీన్లోనే టీచర్ ఏం చెప్పాడంటే, రేపు కనుక నువ్వు హోంవర్క్ చేసుకొని రాకపోతే నిన్ను ఇంకా స్కూల్కి రానివ్వనని చెప్పేశాడు. అది సినిమా ఓపెనింగ్. అయిపోయింది, స్కూల్ అయిపోయింది. స్కూల్ నుంచి అందరూ బయటికి పరిగెడుతున్నారు. ఆ అబ్బాయితో పాటు మన సినిమాలో హీరో అంటే ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి గుద్దుకున్నారు. ఎవరికైతే వార్నింగ్ ఇచ్చారో అతను కాదు మన ప్రొటాగనిస్ట్. ఈ గుద్దుకున్న అబ్బాయి మన ప్రొటాగనిస్ట్. వాళ్ళిద్దరు గుద్దుకుంటే బ్యాగులు కింద పడ్డాయి, పుస్తకాలన్నీ చల్లా చెదరగా కింద పడ్డాయి. హడావుడిగా సర్దుకొని వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు ఒకటే క్లాస్, పక్క పక్కన ఊర్లు. ఒకటి రామాపురం ఉంటే మన కృష్ణాపురంలో ఉంటాడు. మన హీరో ఇంటికి వెళ్ళాడు. వాడు హోంవర్క్ చేయడానికి వాడు నోట్బుక్ తీశాడు. ఆ నోట్బుక్ ఉంది. ఆ నోట్బుక్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ని వార్నింగ్ ఇచ్చారు కదా, ఆడి నోట్బుక్ కూడా ఉంది వీడి బ్యాగ్లో. అంటే ఈరోజు నిజంగా వాడు హోంవర్క్ చేసుకుందాం అనుకున్నా కూడా నోట్బుక్ వీడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎలా అయినా ఈ ఊరు నుంచి రాత్రి 8 అయింది, ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళి వీడికి ఆ నోట్బుక్ ఇస్తే రేపు హోంవర్క్ చేసుకొని వస్తాడు, లేకపోతే వాడిని స్కూల్ నుంచి తీసేస్తాడు. వీడేమో 7-8 పిల్లోడు. 7-8 పిల్లోడిని పక్క ఊరికి అంత రాత్రిపూట ఎందుకు పంపిస్తారు? వీడు ఎదురు చూస్తుంటాడు ఏదో ఒక అవకాశం వస్తుందా అని. వాళ్ళ అమ్మ అరే వెళ్ళి సెట్టిగారింటి దగ్గరికి వెళ్ళి చక్కెర తీసుకొని రా అని. వీడు అదే ఆదరణగా తీసుకొని ఆ నోట్బుక్ పట్టుకొని ఆ ఊరికి ఇంత మురకు ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఆ అబ్బాయి పేరు మాత్రమే తెలుసు, రమేష్ అని. ఆ ఊర్లో ఒక 200 ఇళ్ళు ఉంటాయి. ఆ రమేష్ అనే వాడిని వెతుక్కుంటూ ఆ రాత్రికి వాడు ఎలాగైనా ఆ నోట్బుక్ వాడికి అందజేద్దామని మొత్తం తిరుగుతాడు, అన్నీ తిరుగుతాడు. చివరికి ఆ రమేష్ అనేవాడు ఒకడొక దగ్గరికి తీసుకెళ్తాడు. వీడు రమేష్ అని ఆడు చూస్తే 10th క్లాస్ వాడు ఉంటాడు. అన్ని ట్రయల్స్ చేసి ఇంకా దిగులుగా అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. వాళ్ళ అమ్మ కొడుతుంది. స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్తే వీడు వెళ్ళే టైంకే వాడు అందరినీ హోంవర్క్ చెక్ చేస్తుంటాడు. మనం ఎవరికైతే వార్నింగ్ ఇచ్చాడో వాడు వణికిపోతూ ఉంటాడు. ఇప్పుడు వీడు వస్తాడు ఏంటంటే అప్పుడే వీడు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని వాడికి నోట్బుక్ ఇస్తాడు. వాడి హోంవర్క్ కూడా వీడే చేసేయాలి. అంటే సినిమా అయిపోయింది. ఇది బెస్ట్ 10 ఫిల్మ్స్ ఇన్ ద వరల్డ్ లో ఇప్పటికీ చెప్తారు. మీరు ఆ సినిమా చూడండి. అంటే 1 మినిట్ కూడా మీరు ఎంత అంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది ఆ సినిమా. ఇది మన సో కాల్డ్ ఆర్ట్ సినిమా అలా ఉండదు. ఇది ఇందులో అతనికి ప్రకృతి విలను, అతనికి నాలెడ్జ్ లేకపోవడం, వీళ్ళు ఆ ఊరు తెలియకపోవడం, ఆ ఊరిలో రమేష్ అనేవాడు 3-4 ఉండడం, ఎన్ని రకాల పరిస్థితులు ఉంటాయి. సో ఇది గుడ్ స్టోరీ. స్మాల్ స్టోరీస్ బిగ్ స్టోరీస్ ఉంటాయి. కానీ సార్ చెప్పింది ఏం కూడా ఒప్పుకోను. గుడ్ స్టోరీస్ బ్యాడ్ స్టోరీస్ డెఫినెట్లీ ఉంటాయి సార్. ఎస్ సార్. ఆ సినిమా చాలా గొప్ప సినిమా. దాంట్లో నిరూపాదాంశం మీరు అడిగేది. ఒక పిల్లవాడికి వార్నింగ్ ఇచ్చాడు. వాడు వెళ్తా ఉంటే ఇంకోటి పిల్లవాడు డాష్ కొట్టాడు. ఈ పుస్తకం వాడు దాంట్లో వెళ్ళిపోయింది. ఈ చెప్పి డెవలప్ చేస్తారు దీన్ని. ఎవడన్నా కొట్టాడే కదా, అయితే ఎవరు కొనరు కదా. సో అయితే గుడ్ స్టోరీ బ్యాడ్ స్టోరీ దానికి సినిమా తయారైపోయింది దాని గురించి మీరు మాట్లాడుతున్నారండి. మంచి బిగిన్ చెప్పండి, నేను చెప్తాను. పిల్లవాడికి మాస్టర్ వార్నింగ్ ఇచ్చాడు, వెళ్తున్నాడు, ఇంకొకరు డాష్ కొట్టాడు, పుస్తకం దాంట్లో పడిపోయింది. ఇది స్టార్టింగ్ అంటారండి. మీరు చేస్తారే కదా, ఎవరైనా చేస్తారా? ఎంటైర్ డిపెండ్స్ ఆన్ ద స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. దానికి ఎగ్జాంపుల్ చెప్పకూడదు. తప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే చెప్పకూడదు. తయారైపోయిన సినిమా సీన్ తీసి తెలంగాణ ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనకి ఏదో ఒక ఎగ్జిస్టింగ్ స్టోరీని తీసుకుందాం. నేను ఎందుకు ఈ ఎక్సర్సైజ్ చేశానంటే ఎవరికి అగ్రిమెంట్ ఉండదండి ఇది మంచి కథ, ఇది మంచి కథ కాదు అని. ఆల్రెడీ అయిపోయిన సినిమాని చెప్పండి.
సిన్సియర్గా నేను రేపు అటెంప్ట్ చేసే కథనే చెప్తున్నాను సార్. 2 నిమిషాలే సార్, 2 నిమిషాలే చెప్తాను. ఒక సోను సూద్, అతనికి ఒక సిస్టర్, హీరోకి ఒక మరదలు, వీళ్ళు ఒక కాలేజీలో ఉంటారు. సోను సూద్ వాళ్ళు పాకిస్తాన్లో ఉంటారు. యూత్ ఫెస్టివల్, నా సినిమా పేరు యూత్ ఫెస్టివల్ కాంపిటీషన్లో ఎంటర్టైన్గా సాగుతుంది సినిమా. అప్పుడు పరిచయం అవుతారు, పాటల్లోనూ ఆటల్లోనూ నువ్వా నేను అన్నట్టుగా ఉంటారు. కట్ చేస్తే వాళ్ళు కాలేజీ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఒక ర్యాకెట్ని అంగార గ్రహం మీదకి పంపిస్తారు. ఇండియా నుంచి ఒక ర్యాకెట్ని పంపిస్తారు. అన్ఫార్చునేట్లీ సోను సూద్ వాళ్ళ సిస్టరు ఆ ర్యాకెట్లో ఉన్నారు. ఇందులో కమెడియన్స్ వీళ్ళతో పాటు హీరో మరదలు కూడా ఉన్నారు. ఒకరినొకరు గెలవాలని కాకుండా వాడిది కూలిపోతే బాగుండు, వీడిది కూలిపోతే బాగుండు ఫీల్ అవుతారు. ఒకరి సందర్భంలో వీళ్ళు పైకి వెళ్ళేటప్పుడు ప్రాణానికి మీదకి వచ్చేటప్పుడు ఆ బ్యాచ్లో ఆల్మోస్ట్ చాలామంది చచ్చిపోతారు. ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఒకరికొకరు తెలియకుండానే సహకరించుకుంటారు. పైకి వెళ్ళేటప్పుడు సోను సూద్ కొలాప్స్ అయిపోయి ఉంటాడు, వాళ్ళ సిస్టర్ కూడా కొలాప్స్ అయిపోయే పొజిషన్లో ఉంటారు. వాళ్ళ మధ్య ఇంటిమేషన్ అయితే పెరిగింది. హీరో కరెక్ట్గా అంగార గ్రహం మీద దిగి జెండా పాతి ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసి ఆ ర్యాకెట్లో ఉన్న వాళ్ళని భుజాన్ని వేసుకొని ఆ అంగార గ్రహం మీద ల్యాండ్ అయ్యి నీ జెండా తీయని చెప్తాడు. తన జెండాతో పాటు ఆ జెండా కూడా చేస్తాడు. ఈ ర్యాకెట్లో ఉన్న కమెడియన్ ఒకటి ఏం చేస్తున్నావురా, మన దేశానికి వచ్చే ప్రతిష్టని వాళ్ళు కూడా షేర్ చేస్తున్నాం ఏంటంటే, అప్పుడు ఒక మాట చెప్తాడు. మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు నీదే ఊరు అంటాం, ఊర్లో ఉండేటప్పుడు నీదే వీధి అంటాం, పక్క జిల్లాలో వెళ్ళేటప్పుడు ఏ ఊరు అంటాం, పక్క రాష్ట్రంకి వెళ్ళేటప్పుడు ఏ జిల్లా అంటాం, పక్క దేశానికి వెళ్ళేటప్పుడు మనం భారతీయుడు అంటాం, పైకి వెళ్ళేటప్పుడు యూఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అంటాం. సో ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. దీనివల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇందులో నువ్వు కూడా అతను కూడా భాగస్వామే అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి సోను సూద్ సిస్టర్ వచ్చి వీడు ఛాతీ మీద పుట్టి మా అమ్మ కడుపున నువ్వు ఎందుకు పుట్టలేదు అంటది. నేను ఈ లవ్ ట్రాక్లో హీరోయిన్కి ఎలాంటి డౌటు, సోను సూద్ సిస్టర్ కూడా ఇంకొక హీరోయిన్ ఏమో అన్న డౌట్ కలిగించేట్టుగా రన్ చేస్తాం. అప్పుడు హీరో మీ అమ్మ కడుపున నేను కూడా పుట్టాను అనుకో అంటాడు. ఇది కథ.